హలో అండ్ వెల్కమ్ టు రివ్యూ రాజా. 2026 అయితే బాక్స్ ఆఫీస్ సునామీ రాబోతుంది గైస్. ఎందుకంటే 2026లో పెద్ద పెద్ద మూవీస్ అయితే రిలీజ్కి అయితే రెడీగా ఉన్నాయి. అండ్ అందులో మన ప్రభాస్ అన్న ఫౌజీ అండ్ వారణాసి కూడా ఉంది. మరి ఆ మూవీస్ ఏంటంటో మన వీడియోలో అయితే తెలుసుకుందాం పదండి. ఫస్ట్ మూవీ చూసుకున్నట్టయితే మన డార్లింగ్ ప్రభాస్ అన్న ఫౌజీ. అనురావుపుడి డైరెక్షన్ అంటేనే అందరూ లవ్ స్టోరీ అని అనుకుంటున్నారు, కానీ ఇది ఒక పక్క పీరియడిక్ వార్ డ్రామా. అండ్ ఈ సినిమా వచ్చేసి అక్టోబర్ 2026 దసరాకి అన్న వస్తున్నాడు. ఆల్రెడీ 60% షూటింగ్ పూర్తయిందంట. అండ్ ఈసారి దసరాకి అన్న రచ్చరేపడం గ్యారంటీ అని మనకైతే అర్థమవుతుంది. అండ్ వింటేజ్ లుక్స్ లో ప్రభాస్ అన్నని చూస్తుంటే పాతకాలం నాటి యుద్ధ వీరుడైతే మనకు గుర్తొస్తాడు. అండ్ అన్న నడుస్తుంటే భూకంపం, అన్న కత్తి పడితే రక్తపాతమే. దసరాకి రావణ దహనం కాదు, బాక్స్ ఆఫీస్ దహనం ఖాయం. అండ్ సెకండ్ మూవీ చూసుకున్నట్టయితే జక్కన్న మహేష్ బాబు కాంబోలో వస్తున్న వారణాసి మూవీ. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే కాశీ విశ్వనాథుడి సాక్షిగా వారణాసి షూట్ల నుంచి సినిమా మొదలై అమెజాన్ అడుగుల దాకా వెళ్తుంది. ఇది పక్క గ్లోబల్ అడ్వెంచర్. అన్న లాంగ్ హెయిర్ గడ్డం చూస్తుంటే హాలీవుడ్ హీరోలు కూడా వచ్చి ట్యూషన్ నేర్చుకోవాల్సిందే బాస్. అండ్ జక్కన్న స్కెచ్ వేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర చెమటలు పట్టాల్సిందే. 2026 ఎండింగ్ లో వరల్డ్ వైడ్ గా పూనకథ గ్యారంటీ. అండ్ థర్డ్ మూవీ చూసుకున్నట్టయితే నీల్ అండ్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దేవర తర్వాత తారకన్న చేస్తున్న ఈ సినిమా పక్క డార్క్ అండ్ హై వోల్టేజ్ మాస్. ప్రశాంత్ నీల్ మేకింగ్ అంటేనే తెలుసు కదా ఎలా ఉంటుందో. ఆ ఎమోషన్ యాక్షన్ ఎన్టీఆర్ ని ఆ రేంజ్ లో చూస్తాం. థియేటర్లలో పగిలిపోవాల్సిందే. ఎన్టీఆర్ ని ఆ రేంజ్ లో చూస్తే థియేటర్లు పగిలిపోవాల్సిందే బాస్. అండ్ ఇది కూడా 2026 చివరిలో బాక్స్ ఆఫీస్ ని వేటాడడానికి వస్తుంది. ఇక నాలుగో మూవీని చూసుకుంటే మన డార్లింగ్ ప్రభాస్ అన్న సందీప్ రెడ్డి కాంబోలో వస్తున్న స్పిరిట్. అన్న ఫస్ట్ టైం పక్క పోలీస్ ఆఫీసర్. 2026 సెకండ్ హాఫ్ లో ఈ సినిమా రాబోతుంది. వంగ తీస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. రక్తం ఏరులై పారాల్సింది. 95 రోజుల్లో షూటింగ్ ఫినిష్ చేసే ప్లాన్ లో ఉన్నాడు వంగ. అన్న కాకి డ్రెస్ వేసుకొని గన్ను పట్టుకొని క్రిమినల్స్ కి పక్క స్టేట్ బాక్స్ ఆఫీస్ కూడా వణుకు రావాల్సిందే. ఎందుకంటే వంగ తీస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. అండ్ వంగ అండ్ మన ప్రభాస్ అన్న కాంబో అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవాల్సింది. ఎందుకంటే ప్రభాస్ అన్న కట్అవుట్ కి వంగ తీసే విజన్ కి మిక్స్ చేస్తే రిజల్ట్ ఎలా వస్తుందో తెలుసు కదా మరి. అండ్ ఫిఫ్త్ మూవీ చూసుకున్నట్టయితే రామ్ చరణ్ అన్న అండ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న కొద్ది. రామ్ చరణ్ అన్న బుచ్చిబాబు అన్న డైరెక్షన్ లో ఒక స్పోర్టివ్ డ్రామా చేస్తున్నాడు. రామ్ చరణ్ అన్న ఉత్తరాంధ్ర యాసలో ఊరా మాస్ గా కనిపిస్తున్నాడు. రంగస్థలం రేంజ్ ఇన్ఫాక్ట్ 2026 సమ్మర్ లో పక్క. ఇక సిక్స్త్ మూవీ చూసుకున్నట్టయితే నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ లో కాంబోలో దసరా తర్వాత వస్తున్న సినిమా ది ప్యారడైజ్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. నాని ఈ సినిమాలో వేరే వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. సమ్మర్ రేస్ లో ఇదొక డార్క్ హార్ట్ లాంటి సినిమా అవ్వడం ఖాయం. చూశారు కదా మరి 2026 అంటే మామూలుగా లేదు. ప్రభాస్, మహేష్, చరణ్, తారక్ అందరూ లైన్ లో ఉన్నారు. థియేటర్ యజమానులారా ఇప్పుడే గోడలకి సున్నం వేయించండి. ఎందుకంటే జనాలు విజిల్లతో పేపర్లతో ఊడ్చి పడేస్తారు. మరి ఈ వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే ఫోన్లలో ఛార్జింగ్ ఎక్కదు, జాగ్రత్త.